చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆయన ఎమోషనల్ ట్వీట్ చేయడం జరిగింది. మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు ఎక్స్ లో ప్రకటించారు. ఆయన తన కొడుకు కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ థ్యాంక్స్ అన్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ని మీరు చూడొచ్చు. ఫాలోయింగ్ ద అన్ఫార్చునేట్ ఫైర్ ఇన్సిడెంట్ ఎట్ మై సన్ మార్క్ శంకర్స్ సమ్మర్ క్యాంప్ ఇన్ సింగపూర్ అంటూ ఆయన ప్రారంభిస్తూ ఆ తర్వాత ఐ హ్యావ్ బీన్ ఓవర్వెల్మ్డ్ by the outpouring of prayers, concern and support from all over the world. I wholeheartedly thank leaders from various political parties అంటూ కూడా ఆయన తన ట్వీట్ని కంటిన్యూ చేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తన కొడుకు ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ని చెప్పుకొచ్చారు. ఎందుకంటే తన కొడుకుతో కలిసి ఆయన తిరిగి వచ్చిన సందర్భం, ఆ విజువల్స్ కూడా మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ ఆ రోజు వెళ్లే క్రమంలో కూడా చాలామందికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు, కొంతమందికి ఇండివిజువల్గా చెప్పుకొచ్చారు, ఆ తర్వాత వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించారు. ఇలా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత ఫాలోయింగ్ ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎట్ మై సన్ Mark Shankar summer camp in Singapore, I have been overwhelmed by the outpouring of prayers, concern and support from all over the world. I wholeheartedly thank leaders from various political parties, Janasena party leaders, Janasainics, well-wishers, member of the film fraternity, friends and supporters from across the globe for standing by our family during this difficult time. Mark Shankar is now stable and recovering well. Your heartfelt messages have truly given us strength అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి తెలుగులో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఫస్ట్ లైన్లో మార్క్ శంకర్కి సంబంధించి సమ్మర్ క్యాంప్, సింగపూర్లో సమ్మర్ క్యాంప్లో ప్రమాదం జరిగింది, అనుకోకుండా జరిగిన ప్రమాదం అది. ఆ తర్వాత మార్క్ శంకర్ కోలుకోవాలంటూ మీరు చేసిన ప్రార్థనలు కావచ్చు, లేకపోతే మీరు చూపించిన ఆ కన్సర్న్ కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మాకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కావచ్చు, మాకు ధైర్యం చెప్పిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ధన్యవాదాలని చెబుతూని దాంతోపాటు ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ అంటూ ఇటు పొలిటికల్ పార్టీస్కి, అలాగే జనసేన పార్టీ లీడర్స్కి, జన సైనికులకి, దాంతోపాటు వెల్ విషర్స్ అందరికీ, అలాగే ఫిలిం ఫ్రెటర్నిటీ అంటే ఇటు యావత్ సినీ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళందరికీ, తన స్నేహితులకి, అలాగే మద్దతుదారులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తనకి ఈ కష్టకాలంలో ఈ టైంలో దన్నుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. దాంతోపాటు మార్క్ శంకర్ ప్రస్తుతం స్టేబుల్గా ఉంది, తన ఆరోగ్యం రికవరీ అవుతున్నాడంటూ చెప్పుకొస్తూనే మీ ఇన్ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఫెల్ట్ మెసేజెస్ హ్యావ్ ట్రూలీ గివెన్ అస్ స్ట్రెంగ్త్, మీ సందేశాలు కావచ్చు, మీ మద్దతు కావచ్చు, మాకు ఈ క్షణంలో మరింత ధైర్యాన్ని ఇచ్చాయి, మమ్మల్ని మా గుండె నిబ్బరాన్ని పెంచాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ని అందించారు. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం కుదురపడిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో కోలుకున్న తర్వాత బయటకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలామంది వెల్ విషర్స్గా మాట్లాడుకునే సందర్భం, చాలామందికి త్వరగా కోలుకోవాలని చెప్పుకున్న సందర్భం. ఈ నేపథ్యంలో బయటకు తీసుకొచ్చి ఎస్ ఇదిగో తన క్షేమంగా ఉన్నాడని చూపించే ప్రయత్నం జరుగుతుందా ఇటు పవన్ కళ్యాణ్ నుంచి? పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ప్రమాదంలో ఆయన గాయాలయ్యాయి. అలాగే లంగ్స్లో కూడా పొగ వెళ్లటంతో కొంత అస్వస్థతకు గురయ్యారు. ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాగే పవన్ కళ్యాణ్ కలిసి సింగపూర్ వెళ్ళటం జరిగింది. గత 2 రోజులుగా మార్క్ శంకర్ కోలుకున్న తర్వాత మార్క్ శంకర్ని తీసుకొని పవన్ కళ్యాణ్ అలాగే సతీమణితో కలిసి నిన్న హైదరాబాద్ రావటం జరిగింది. ఇప్పుడు బాబు కోలుకున్నాడు, నిదానంగా మరికొద్ది రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు అనేది పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులందరూ కూడా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆ బాబు యోగక్షేమాల గురించి ఆరా తీసిన ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు, ఫిలిం ఫ్రెటర్నిటీ సభ్యులు అందరికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిన్న కూడా ఆయన తన కుమారుడి ఆరోగ్యం గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేసిన, కోరుకున్న, ఆకాంక్షించిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. సో నిన్న కుమారుడిని తీసుకొని హైదరాబాద్ వచ్చారు. ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో మరికొద్ది రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడని మాత్రం పవన్ కళ్యాణ్ సన్నిహితులు అలాగే మెగాస్టార్ కుటుంబ సభ్యులందరూ కూడా భావిస్తున్నారు.
ఖచ్చితంగా బాబు యోగక్షేమాల విషయంలో చాలా పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన కోలుకున్న తర్వాత మరలా ఏదో ఒక అకేషన్ గా ఖచ్చితంగా ఆయన అభిమానులందరికీ కూడా తన కుమారుణ్ణి పరిచయం చేసే అవకాశం ఉందని సన్నిహితులు చెప్తున్నారు. రైట్, ప్రస్తుతం తనకి ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్పిన నేపథ్యంలో ఇంట్లోనే ట్రీట్మెంట్ జరుగుతోందా, లేకపోతే ఎట్లా ఉంది ట్రీట్మెంట్కి సంబంధించి కుటుంబం ఏమంటోంది? ఖచ్చితంగా ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆయనకి లంగ్స్ లో ఫామ్ అయిన ఆ స్మోక్ అంతటి కూడా క్లీన్ చేయడం జరిగిందని తెలియజేశారు. అలాగే అగ్ని ప్రమాదం సమయంలో ఆయన గాయాలు పూర్తిగా మానటానికి మరికొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ఆయనకి సంబంధించి వైద్యపరంగా ఏ అవసరమైన చర్యలన్నీ కూడా ఇంటి దగ్గరే జరుగుతున్నాయి. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యవంతుడిగా అందరికీ కనిపించే అవకాశం ఉంది. రవిచంద్ర, సాధారణంగా పిల్లలు ఒక చిన్న విషయానికి భయపడే సందర్భం ఉంటుందా? అటువంటిది ఇదొక పెద్ద ప్రమాదం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తోడుగా ఉంటే వాళ్ళు ఇంకా త్వరగా కుదిరపడే అవకాశం ఉంటుంది, కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తను కోలుకునేంత వరకు ఇక్కడ ఉండబోతున్నారా? స్కెడ్యూల్స్ ఏమైనా మార్పులు చేసుకుంటున్నారా, లేకపోతే అవసరమైతేనే బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? సచిన్, ఆ ప్రమాదంలో ఖచ్చితంగా తన పక్కన ఉన్న 10-15 మంది విద్యార్థులందరూ కూడా హాస్పిటల్కి రావటం జరిగింది. అందరికీ గాయాలు అవటం జరిగింది. ఒక బాలిక కూడా చనిపోయిందని ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బాలుడికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళందరూ ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రధాన కారణం కూడా అదేనే మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సింగపూర్లో అయితే వాళ్ళ మదర్తో పాటు బాబు ఇక్కడే ఉండటం జరుగుతోంది. కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని ఆయన హైదరాబాద్ రావటం జరిగింది. హైదరాబాద్లో అయితే మెగాస్టార్ కుటుంబ సభ్యులు కావచ్చు, మిగిలిన ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మార్క్ శంకర్ కూడా ఒక మనోధైర్యం ఉంటుంది, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే తను కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా అటు ఆంధ్రప్రదేశ్కి వీక్ డేస్లో వచ్చి అలాగే వీకెండ్స్కి మరలా హైదరాబాద్ కుటుంబ సభ్యుల దగ్గరికి రావటం అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండి బాబు ఆరోగ్య యోగక్షేమాలు చూసుకుంటూ అటు పరిపాలనాపరమైన అంశాలను కూడా పర్యవేక్షించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల్ని అలాగే బాబును కూడా సింగపూర్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ట్వీట్ చేయడం జరిగింది. మార్క్ శంకర్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. తన కొడుకు కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కష్ట సమయంలో అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులు, సినీ రాజకీయ ప్రముఖులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. సింగపూర్లోని స్కూల్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు మార్క్ శంకర్. చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ కూడా చేరిన సందర్భం ఒక్కసారి ఆ విజువల్స్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆయన చేతులు మీరు చూస్తే కనుక ఆయన ఎత్తుకొని తీసుకొచ్చిన సందర్భం, ఎక్కడ కూడా తన కొడుకుని ఆయన వదలని క్షణాలు. ఈ నేపథ్యం ఎందుకంటే మనం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, అఫ్కోర్స్ ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలు మనకు కనిపిస్తుంటారు. చిన్నది ఏదైనా గాయం జరిగితేనే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అలాంటిది వాళ్ళ ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు దగ్గర ఉంటే ఆ స్వాంతన ఉంటుంది. దాంతోపాటు కోలుకునేందుకు, కుదిరపడేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతోపాటు రికవరీ అనేది త్వరగా ఉంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు మార్క్ శంకర్ కోలుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. తనకు అండగా నిలిచిన వాళ్ళకి, తమ కుటుంబానికి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా.